అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. మన దేశంలోని లక్షలాది మంది యువత ఒక మంచి కాలేజీలో సీటు సాధించాలని, ఆ తర్వాత ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఆశిస్తారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడతారు. రాత్రింబవళ్ళు చదువుతారు. తమ యవ్వనాన్ని, తమ ఆనందాలను, కొన్ని సందర్భాల్లో తమ కుటుంబ జీవితాలనే త్యాగం చేస్తారు. ఎందుకంటే ప్రతిభతో కష్టపడితే తమ భవిష్యత్తును మార్చుకోవచ్చనేది వారికి గట్టి నమ్మకం, విశ్వాసం కూడా. కానీ ఆ కాలేజీ సీటు, ఆ ప్రభుత్వ ఉద్యోగం, ఆ భవిష్యత్తు ఒక చీకటి సామ్రాజ్యం చేతిలో చిక్కితే, పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు అమ్ముడుపోతే, ప్రతిభ స్థానంలో డబ్బు గెలిస్తే, నిజాయితీపై మోసం గెలిస్తే, అప్పుడు ఆ యువత కలల పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాల ఆశల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా ఆ దేశ భవిష్యత్తు ఏమవుతుంది? ఇటీవలి సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలు ప్రజల్లో అనేక అనుమానాలు, భయాలను పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగి లేదా ఒక అధికారి డబ్బుల కోసం కక్కుర్తి పడితే ఒకసారి అటువంటి ధైర్యం చేయగలుగుతాడు. కానీ పదే పదే జరుగుతున్న ఈ లీకేజీల వ్యవహారంలో ప్రజల్లో దీని వెనుక పెద్ద ముఠాలు ఉన్నాయనే అనుమానాలను మరింతగా రగిలిస్తున్నాయి. ఇది ఉద్యోగాల కోసం ఆశపడే కొందరు యువకులు, లేక మంచి కాలేజీలో సీటు కోసం కలలు కనే స్టూడెంటో చేస్తున్న మోసం కాదు. ఇది కోట్లాది రూపాయలతో నడిచే ఒక చీకటి వ్యాపారం. ఒక అక్రమ సామ్రాజ్యం అనే నిజాలను దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీని వెనక దేశ భవిష్యత్తును అమ్ముకుంటున్న ఒక బలమైన మాఫియా ఉందని కూడా స్పష్టమైపోతోంది. క్రికెట్ క్రీడలో బెట్టింగ్ మాఫియా ప్రవేశించి ఎలా ఆటగాళ్లను కొనేసిందో, అలా ఇప్పుడు ఈ మాఫియా ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసే అధ్యాపకులను సైతం కొనేసే స్థాయికి ఎలా ఎదిగిపోయిందో తాజాగా వెలుగు చూసిన నీట్ పరీక్షా పత్రాల ఉదంతం బట్టబయలు చేస్తోంది. ఈ కేసులో రాజస్థాన్లోని జైపూర్లో పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు. ఈ కేసులో తెర వెనుక చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారని, వారిని పట్టుకోలేక తమను బలిపశువులు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అసలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. తెర వెనుక ఉన్న ఆ మాఫియా ఎలా పనిచేస్తుంది? దాని వెనక ఎవరు ఉంటారు? వైద్య సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే నియామకాలు, బ్యాంకింగ్ ఉద్యోగాలు, పోలీస్ నియామకాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో విశ్లేషిద్దాం. ఒకప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేది అరుదుగా జరిగే సంఘటన, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారు. వేల పోస్టులకు లక్షల మంది అభ్యర్థులు, కొన్ని సందర్భాల్లో ఒకే పరీక్షకు మిలియన్ల మంది. ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ, భవిష్యత్తుపై అనిశ్చితి ఎక్కువ. ప్రజల ఆశలను, ఆకాంక్షలను సొమ్ము చేసుకునే నేర ముఠాలకు ఈ పరిస్థితి ఒక భారీ మార్కెట్ను సృష్టించింది. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు లేదా వారి కుటుంబాలు ఎలాగైనా ఉద్యోగం రావాలి అనే ఆలోచనలో పడిపోతారు. ఇక్కడే మాఫియా రంగంలోకి దిగుతుంది. వాళ్ళ ఆశలను కొనుగోలు చేస్తారు, భయాన్ని విక్రయిస్తారు, వారి నిరాశను డబ్బుగా మార్చుకుంటారు. కొన్ని లక్షలు ఇస్తే ఉద్యోగం, కొన్ని లక్షలు ఇస్తే మెడికల్ సీటు, కొన్ని లక్షలు ఇస్తే ఎంపిక ఖాయం అంటూ వేలాది మంది యువతను ఉచ్చులోకి లాగుతారు. ఇలా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఒక నేరం నుంచి ఒక వ్యాపారంగా మారిపోయింది. ఆ తర్వాత చీకటి పరిశ్రమగా ఎదిగింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో అది ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది ముందుగా కోచింగ్ సెంటర్లను అనుమానిస్తారు. కొంతమంది మధ్యవర్తులను చూపిస్తారు. కానీ వాస్తవానికి వీళ్ళు కేవలం బయట కనిపించే ముఖాలు మాత్రమే. అసలు ప్రశ్న ఏమిటంటే, అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ ప్రశ్నాపత్రం బయటికి ఎలా వస్తుంది? దానికి సమాధానం వ్యవస్థ లోపలే దాగుంది. ప్రింటింగ్ ప్రెస్లు, రవాణా వ్యవస్థ, స్ట్రాంగ్ రూములు, పరీక్షా కేంద్రాలు. ఈ గొలుసులో ఎక్కడైనా ఒక లింక్ బలహీనపడితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రశ్నాపత్రం సిద్ధమైన తర్వాత దానిని అత్యంత రహస్యంగా ముద్రిస్తారు. పరిమిత ప్రవేశం, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, డిజిటల్ పర్యవేక్షణ అన్నీ ఉంటాయి. కానీ ఏ భద్రతా వ్యవస్థకైనా ఒక బలహీనత ఉంటుంది, అది మనిషి. కొన్ని సందర్భాల్లో టెక్నీషియన్లు, ఆపరేటర్లు, ఇంజనీర్లు లేదా ఇతర సిబ్బంది భారీ మొత్తాలకు డబ్బు ఆశకు లొంగిపోతారు. డిజిటల్ ఫైళ్లు బయటకు వెళతాయి, లేదా ముద్రించిన ప్రశ్నాపత్రాల ఫోటో కాపీలు బయటకొస్తాయి. అక్కడే మొదటి చీలిక ఏర్పడుతుంది. ప్రింటింగ్ పూర్తయిన తర్వాత ప్రశ్నాపత్రాలను సీలు చేసిన పెట్టెల్లో తరలిస్తారు.
స్ట్రాంగ్ రూమ్‌లకు పంపిస్తారు. బ్యాంక్ వాల్ట్‌లలో భద్రపరుస్తారు. కానీ మాఫియా అక్కడ కూడా వేచి ఉంటుంది. డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, రవాణా సిబ్బంది, భద్రతా సిబ్బంది వారిలో ఎవరైనా ప్రభావితమైతే ప్రశ్నాపత్రం ప్రయాణంలోనే బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని దర్యాప్తుల్లో సీల్స్‌కు నష్టం కలగకుండా పెట్టెలను తెరచి మళ్ళీ మూసివేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వెలుగులోకొచ్చాయి. ఇది సాధారణ నేరం కాదు. పూర్తి ప్రణాళికతో జరిగే ఆపరేషన్. ప్రశ్నాపత్రం స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన తర్వాత అక్కడ చాలా సురక్షితంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ కూడా మానవ ప్రమేయమే ఉంటుంది. తాళాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లోపాలు జరిగేందుకు కూడా అవకాశాలుంటాయి. మాఫియా ఎప్పుడు తాళాన్ని కాదు, తాళం పట్టుకున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటుంది. పరీక్ష ప్రారంభానికి ముందు కొన్ని గంటలు అత్యంత కీలకమైనవి. ఇక్కడే చివరి ప్రయత్నాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో స్థానిక స్థాయిలో కుమ్మక్కులు, కొన్ని సందర్భాల్లో ప్రశ్నాపత్రాల ముందస్తు యాక్సెస్, కొన్ని సందర్భాల్లో సమాధానాల ప్రసారం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ నేర పద్ధతులు కూడా మారుతున్నాయి. ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లు, తాత్కాలిక గ్రూపులు, రహస్య కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా విరివిగా వాడుతున్నారు. ఫలితం పరీక్ష మొదలయ్యేలోపే కొంతమందికి ప్రశ్నలు తెలుస్తాయి. లక్షలాది మంది యువత మాత్రం నిజాయితీతో పోటీ పడుతూనే ఉంటారు. మాఫియా అంటే చాలామంది ఊహించేది కొందరు వ్యక్తులు కలిసి చేసే పని. కానీ వాస్తవం అంతకంటే భయానకంగాను, మరింత పటిష్టంగాను, పకడ్బందీగాను ఉంటుంది. ఈ వ్యవస్థ ఒక కార్పొరేట్ కంపెనీలా పనిచేస్తుంది. పై స్థాయిలో పెట్టుబడిదారులు ఉంటారు. నెట్వర్క్ నిర్వాహకులు ఉంటారు. వారి కింద వ్యవస్థలో చొరబడిన వ్యక్తులు ఉంటారు. ప్రశ్నాపత్రాలను సేకరించేవారు, వారి కింద సాల్వర్స్ అంటే కొద్ది నిమిషాల్లో ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసే నిపుణులు, చివరగా బ్రోకర్లు ఉంటారు. వారే అభ్యర్థులను వెతుకుతారు, వారే డబ్బులు వసూలు చేస్తారు, వారే హామీలు ఇస్తారు. అరెస్టులు జరిగినప్పుడు మాత్రం సాధారణంగా పట్టుబడేది కూడా ఈ చివరి స్థాయి వ్యక్తులు మాత్రమే. కానీ ఈ నెట్వర్క్ను నడిపించే అసలు వ్యక్తులు చాలాసార్లు కనిపించరు. వాళ్ళు చీకటి మాటునే ఉంటారు. డబ్బు మాత్రం వారి వద్దకు చేరుతూనే ఉంటుంది. ఈ చీకటి సామ్రాజ్యానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ముఠాలకు రాజకీయ రక్షణ ఉందా? ఇది చాలా కాలంగా జనాలను వేధిస్తున్న ప్రశ్న. ప్రశ్నాపత్రాల లీకేజీ ముఠాలు, రిక్రూట్మెంట్ స్కామ్లకు పాల్పడే ముఠాలు ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాయి. ఒక కేసు బయటపడుతుంది, కొంతమంది అరెస్ట్ అవుతారు, కొంతకాలం వార్తల్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మరో పరీక్ష, మళ్ళీ మరో లీకేజీ, మళ్ళీ మరో దర్యాప్తు. ప్రశ్న ఏమిటంటే, ఇంత పెద్ద నెట్వర్క్ ఇంతకాలం ఎలా కొనసాగుతోంది? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న బ్రోకర్, ఒక సాధారణ మధ్యవర్తి, అత్యంత పకడ్బందీగా ప్రభుత్వ భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే ముద్రణాలయం అంటే ప్రింటింగ్ ప్రెస్ వరకు వెళ్ళగలుగుతాడా? స్ట్రాంగ్ రూమ్ వరకు చేరగలడా? వ్యవస్థలోని రహస్య సమాచారాన్ని బయటకు తీసుకురాగలడా? సమాధానం అంత సులభం కాదు. అందుకే అనేక సందర్భాల్లో సామాజిక కార్యకర్తలు, మాజీ అధికారులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ ముఠాల వెనుక ఉండే రాజకీయ హస్తం గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. దేశంలో బయటపడ్డ పలు రిక్రూట్మెంట్ స్కాములు, అలాగే ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాల తర్వాత వ్యవస్థలోని కొంతమంది వ్యక్తుల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే అనుమానాలకు కారణం అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాపారంలో తిరిగే డబ్బు వేల రూపాయలు కాదు, లక్షలు కాదు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు. ఒకే పరీక్షలో వందలాది మంది అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆ మొత్తం ఎంత ఉంటుందో ఊహించండి. అలాంటి డబ్బు ఎక్కడికి వెళుతోంది? ఎవరి చేతుల్లోకి చేరుతోంది? ప్రశ్నాపత్రం లీక్ అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రమే నష్టపోతారని, దాని ప్రభావం వారి వరకే పరిమితం అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ నేరం మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బుండి ప్రతిభ లేని వారే తమ ప్రతిష్టల కోసం అక్రమ మార్గాల్లో కాలేజీల్లో సీట్లు కొట్టేయాలనే చూస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలా అక్రమ మార్గంలో డాక్టర్ అయిన వాడి చేతిలో జరిగే ఒక తప్పుడు రోగ నిర్ధారణ, ఆ డాక్టర్ ఇచ్చే తప్పుడు ప్రిస్క్రిప్షన్, ఒక తప్పుడు శస్త్రచికిత్స ఒక కుటుంబ జీవితాన్నే మార్చేయగలదు. అందుకే వైద్య రంగంలో జరిగే ప్రతి అక్రమ ప్రవేశం కేవలం విద్యా సమస్య కాదు, ప్రజారోగ్య సమస్య. అలాగే పోలీస్ నియామకాల గురించి ఆలోచించండి. లంచం ఇచ్చి లేదా లీక్ అయిన ప్రశ్నాపత్రంతో ఉద్యోగం పొందిన వ్యక్తి తన కెరీర్ను ఏ విలువలతో ప్రారంభిస్తాడు? తన మొదటి ఆలోచన దేశసేవ కాదు, చట్ట పరిరక్షణ అంతకన్నా కాదు. తాను పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకోవడం ఎలా అనే ఆలోచన కావచ్చు. అక్కడ నుంచే అవినీతి మరోసారి పుడుతుంది. ఒక ఉపాధ్యాయుడు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాడు. ఒకవేళ అర్హత లేని వ్యక్తి
లీక్ అయిన ప్రశ్నాపత్రంతో ఉపాధ్యాయుడైతే అతడు ఒక విద్యార్థిని కాదు, మొత్తం తరాన్ని ప్రభావితం చేస్తాడు. అందుకే ఉపాధ్యాయ నియామకాల్లో జరిగే అవినీతి దేశ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపుతుంది. పరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ అధికారులు, క్లరికల్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వీళ్ళందరూ ప్రజల రోజువారీ జీవితాలతో ముడిపడి ఉంటారు. ఒకవేళ అర్హతకు బదులుగా అక్రమ మార్గాలు ఉద్యోగాలను నిర్ణయిస్తే పరిపాలనా నాణ్యత క్రమంగా పడిపోతుంది. చివరికి నష్టపోయేది ప్రజలే. ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం వైద్య ప్రవేశ పరీక్షలకు, పోలీసు నియామకాలకు మాత్రమే పరిమితం కాలేదు. రైల్వే నియామక పరీక్షలు, బ్యాంకింగ్ పరీక్షలు, ఉపాధ్యాయ అర్హతా పరీక్షలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇలా దేశంలోని అనేక రంగాలు వివిధ సందర్భాల్లో లీకేజీ ఆరోపణలతో వార్తల్లో నిలిచాయి. ఒక్కసారి రైల్వేల గురించి ఆలోచించండి. ప్రతిరోజు కోట్లాది మంది భారతీయులు రైళ్లలో ప్రయాణిస్తారు. రైల్వే సిగ్నలింగ్, భద్రత, సాంకేతిక నిర్వహణ ఇవి అత్యంత కీలకమైన అంశాలు. అలాంటి వ్యవస్థలో అర్హత లేని వ్యక్తులు ప్రవేశిస్తే దాని ప్రభావం ఎంత ప్రమాదకరమో ఊహించండి. బ్యాంకింగ్ రంగం కూడా అంతే. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక బాధ్యతలు బ్యాంకు ఉద్యోగుల చేతుల్లో ఉంటాయి. అక్కడ కూడా ప్రతిభ స్థానంలో అక్రమ మార్గాలు గెలిస్తే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. అంటే ఈ మాఫియా లక్ష్యం ఒక పరీక్ష కాదు, ఒక ఉద్యోగం కాదు, దేశంలోని మొత్తం నియామక వ్యవస్థ. మధ్యప్రదేశ్లో 2004 నుంచి 2013 మధ్యకాలంలో జరిగిన వ్యాపం కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డును హిందీలో సంక్షిప్తంగా వ్యాపం, మధ్యప్రదేశ్ వ్యవసాయక్ పరీక్షా మండల్ అని పిలుస్తారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలను, అలాగే పోలీస్ కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు, ఫారెస్ట్ గార్డులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల వంటి ప్రభుత్వ ఉద్యోగాల సామూహిక నియామక పరీక్షలను నిర్వహించడం ఈ సంస్థ బాధ్యత. అయితే ఒక నిష్పక్షపాత పరీక్షా సంస్థగా వ్యవహరించాల్సిన ఈ బోర్డు దాదాపు దశాబ్ద కాలం పాటు, అంటే 2004 నుంచి 2013 వరకు వ్యవస్థాగతంగా పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సీట్లు అన్నీ బహిరంగ వేలానికి వచ్చి ఒక వ్యాపార మార్కెట్లా మారిపోయాయి. ఈ కుంభకోణంలో ప్రస్తుత కేంద్ర మంత్రి, ఆనాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే 2004 నుంచి 13 వరకు ఉన్న కాలంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఉమాభారతి, బాబులాల్ గౌర్ వంటి ప్రముఖుల పాత్ర ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో ఒక మాజీ గవర్నర్, అప్పటి సాంకేతిక విద్యాశాఖ మంత్రితో సహా పలువురు బీజేపీ నేతలను ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ నిందితులుగా చేర్చింది. ఈ కుంభకోణంలోని ఎందరో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీని చాలామంది కేవలం ఒక విద్యా సమస్యగా చూస్తారు. కొంతమంది దాన్ని ఒక అవినీతి సమస్యగా మాత్రమే పరిగణిస్తారు. కానీ అనేక మంది నిపుణులు, మాజీ అధికారులు, భద్రతా విశ్లేషకులు మాత్రం ఈ లీకేజీ కుంభకోణాలను జాతీయ భద్రతా కోణంలో చూడాలని హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి అర్హతతో కాకుండా అక్రమ మార్గంలో ప్రభుత్వ వ్యవస్థలోకి ప్రవేశిస్తే, అలాంటి వ్యక్తి పోలీస్ శాఖలో ఉంటే, లేదా ఇంటెలిజెన్స్ విభాగంలో ఉంటే, సైబర్ భద్రతా విభాగంలో ఉంటే, రక్షణ రంగానికి సంబంధించిన కీలక సాంకేతిక పోస్టుల్లో ఉంటే, ఆ వ్యక్తి చేతుల్లోకి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం చేరే అవకాశం ఉంటుంది. మొదటి నుంచే వ్యవస్థను మోసం చేసి లోపలికి వచ్చిన వ్యక్తికి అలాంటి సున్నితమైన సమాచారంతో సొమ్ము చేసుకోవడం కష్టం కాకపోవచ్చు. అలాంటి వ్యక్తుల సంఖ్య పెరిగితే వ్యవస్థలోని విశ్వసనీయత క్రమంగా క్షీణిస్తుంది. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశ రక్షణ అంటే సరిహద్దుల్లో నిలబడే సైనికుడు మాత్రమే కాదు. ఆయుధాలను రూపకల్పన చేసే ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, రక్షణ రంగ పరిశోధకులు, సైబర్ భద్రతా నిపుణులు, లాజిస్టిక్ అధికారులు, ఇలా వేలాది మంది నిపుణులు దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటారు. అలాంటి రంగాల్లో అర్హత స్థానంలో అక్రమార్కులు ప్రవేశిస్తే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళుతుంది. అందుకే పరీక్షల భద్రత కేవలం విద్యా పరిపాలనా అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. ఇప్పటి మాఫియాలు పాత తరహా నేరగాళ్లు కాదు, వాళ్ళు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, డిజిటల్ పేమెంట్లు, వర్చువల్ నెట్వర్క్లు, నకిలీ గుర్తింపులు, ఇలా అధునాతన టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. అంటే ప్రశ్నాపత్రాల లీకేజీ కూడా డిజిటల్ నేరాల రూపాన్ని సంతరించుకుంటోంది. అందుకే ఈ పోరాటం ఇక కేవలం
పరీక్షా కేంద్రాల్లో జరిగేది కాదు. డిజిటల్ ప్రపంచంలో కూడా జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించాలని చెబుతోంది. ఒక పేద విద్యార్థి, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు, ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్థి, వాళ్ళందరికీ ప్రతిభ ఆధారంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. కానీ ప్రశ్నాపత్రాలు అమ్ముడుపోతే, ఉద్యోగాలు కొనుగోలు చేయబడితే, సీట్లు వేలం వేయబడితే అప్పుడు సమాన అవకాశాలు అనే భావన నిట్ట నిలువులా కూలిపోతుంది. ప్రతిభ ఓడిపోతుంది, డబ్బు గెలుస్తుంది. కష్టపడి చదివే యువత వ్యవస్థపై నమ్మకం కోల్పోతుంది. ఎంత చదివినా ఉపయోగం లేదు, డబ్బున్న వాళ్ళే గెలుస్తారు అనే భావన యువతలో పెరిగిపోతుంది. ఒక దేశానికి ఇటువంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు దాని యువత ఆశలపై ఆధారపడి ఉంటుంది. ఆ ఆశలే చనిపోతే ఆ దేశం కూడా బలహీనపడుతుంది. ఇక్కడే ప్రశ్నాపత్రాల లీకేజీ ఒక పరీక్ష సమస్య నుంచి ఒక ప్రజాస్వామ్య సంక్షోభంగా మారుతుంది. పరీక్షల నిర్వహణలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం తరచూ చేసే ప్రకటనలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప ఇంతవరకు లీకేజీ కేసుల్లో కఠిన శిక్షలు విధించిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. సిబిఐ వంటి సంస్థలు అనేక కేసుల్లో దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. కానీ శిక్షలు పడుతున్నది ఎవరికి? ఈ లీకేజీల మహమ్మారిని, ఉద్యోగాలను టోకు నమ్ముకునే మాఫియాను రూపుమాపాలంటే ఏమి చేయాలి? కఠిన చట్టాలు సరిపోతాయా, లేక వ్యవస్థలోని బలహీనతలను పూర్తిగా సరిదిద్దాలా? ఎందుకంటే ప్రతి లీకేజీ తర్వాత పరీక్షను మళ్ళీ నిర్వహించవచ్చు, కానీ యువతలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సాధించడం సాధ్యమవుతుందా? దేశాన్ని బలహీనపరచడానికి యుద్ధాలే అవసరం లేదు, బాంబులు అవసరం లేదు. కొన్నిసార్లు ఒకే ఒక్క ప్రశ్నాపత్రం చాలు. ఎందుకంటే ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే కేవలం ఒక పరీక్ష మాత్రమే దెబ్బతినదు. ఒక ఉద్యోగం దొంగిలించబడుతుంది, ఒక సీటు అమ్ముడవుతుంది, ఒక కళ నాశనం అవుతుంది. కానీ అది అంతటితో ఆగిపోదు. ఒక వైద్యుడు దొంగిలించబడతాడు, ఒక పోలీస్ అధికారి, ఒక ఉపాధ్యాయుడు, ఒక రైల్వే ఇంజనీర్, ఒక బ్యాంకు అధికారి, ఒక శాస్త్రవేత్త, ఒక పరిపాలనా అధికారి, ఇలా అన్ని ఉద్యోగాలు చోరీ అవుతాయి. చివరికి ఒక దేశ భవిష్యత్తే దొంగిలించబడుతుంది. ఇది కేవలం పరీక్షల కథ కాదు, ఇది ప్రతిభ కథ, ఇది న్యాయం కథ, ఇది యువత ఆశల కథ, ఇది భారత భవిష్యత్తు కథ. ప్రశ్న ఇప్పుడు ఒక్కటే, మన దేశాన్ని నడిపేది ప్రతిభ లేక చీకటి సామ్రాజ్యాల? ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు లీక్ అవుతున్నది ఒక ప్రశ్నాపత్రం మాత్రమే కాకపోవచ్చు, రేపటి భారతదేశం కూడా కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.